స్వాగతం. ఈరోజు లాస్ట్ శ్రావణ శుక్రవారం, కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం. పూజ అయిపోయింది సాయంత్రం. నేను వదిన పానగల్లు ఛాయా సోమేశ్వరన్ ఆలయంకి పోతున్నాం. వదిన నేను బైక్ మీద. నువ్వు నల్లగున్నావానే? ఏ నల్లగేట్లేవే వదిన, తెల్లగున్నావనే కదా చేసుకుంది. 26 ఏళ్ళైనాక ఏం చేస్తావు ఇప్పుడు? బాగానే ఉన్నావులే. ఇక గుడికి వెళ్తున్నాం ఇప్పుడు. చెరువు గట్టుకు వచ్చినాం కదా, వెతికి ఉసిరికాయలు అన్ని పెట్టినాం. మా చిన్నత్తయ్య, నడపత్తమ్మ, చిన్నత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, మా వదిన కోనేట్ల దీపాలు వదిలిపెట్టడానికి వెళ్తున్నాం. పానగల్లు సోమేశ్వర టెంపుల్. చెప్పత్తయ్యా, మేము దీపాలు పెట్టడానికి వచ్చినాం. పానగల్లుకు గుడి పేరు పెద్దది ఛాయా సోమేశ్వర టెంపుల్. ఛాయా సోమేశ్వర టెంపుల్ కి వచ్చినాము. మేము ప్రతి సంవత్సరం వస్తాము. ఇక్కడికి వస్తేనే మాకు మంచిగా అనిపిస్తుంది. అసలు వీళ్ళందరితో పెట్టడం నా అదృష్టం. ఈసారి కార్తీక మాసంలో మంచిగా అనిపిస్తుంది. అత్తమ్మలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి. మీరు ఎప్పుడు వస్తుంది అని కూడా అప్పుడు తీసుకోవాలి. దీపాలు వదిలేసినాం. టొప్పల ఉసిరికాయల గుండు ఒత్తేసి మంచిగా పెట్టినాం. ఫస్ట్ టైం ఒక నదికి వచ్చి పెట్టడం ఇట్లా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ అందరం పిండి తీసుకొచ్చి పిండితోటి దీపాలు చేసి 365 ఒత్తులు, మళ్ళీ గొడ్డు ఒత్తులతో దీపాలు పెట్టినాం. అందరం నడపత్తయ్య, వదిన, చిన్నత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అందరం కలిసి దీపాలు పెట్టినాం. ఇక్కడ నుండి మొదలు పెడితే అక్కడ దాకా మాదే. అందరూ సూపర్. ఛాయా సోమేశ్వర ఆలయం ఇది. శివలింగం ఉంటుంది లోపల. నీడ పడుతుంది చూడండి, ఒక స్తంభం నీడ పడుతుందని మనం యూట్యూబ్లలో చూస్తాం కదా, ఆ దేవాలయం ఇది. దాన్ని ఒక మాస్టర్ గారు దాన్ని రహస్యం ఏంటో రివీల్ చేశారు. అది యూట్యూబ్లో ఉంటుంది, చూసి ఒకసారి మళ్ళీ దాని గురించి చెప్తా. ఈరోజు అందరం వచ్చినాం. అవును, ఇక్కడికి వచ్చినాక అందరం కలుసుకున్నాం.